హాయ్ ఫ్రెండ్స్, ఫెయిత్‌ఫుల్ లవ్ థర్డ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమవుతుంది అంటే స్టార్టింగ్‌లో వచ్చేసి తనొచ్చేసి స్టోరీ చెప్తూ ఉంటుంది. స్టోరీ చెప్తుంటే అంటే మన హీరో స్టోరీ ఎలా ఉంటుందంటే తనకి అంతా ఆపోజిట్‌గా ఉంటుంది. ఏమైంది? ఏమి? అని అడుగుతుంటే ఏం లేదు, ఎవరో పోస్ట్ చేశారు అన్నట్టు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. లాయర్స్ అనేసి తను మెసేజ్ చేస్తుంది. నేను రుయాను, లిలీని మెసేజ్ చేస్తున్నాను అనేసి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది చాట్‌లో. సరే, సరే అనేసి తను చూసి అవునా సరే అన్నట్టు మెసేజ్ చేస్తాడు. ఇంక వాళ్ళిద్దరి మధ్య అలా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంక టాపిక్ గురించి అండ్ స్టడీస్ గురించి, మెటీరియల్ గురించి అంటే తను స్టోరీ రాసుంటుంది కదా! ఆ స్టోరీ గురించి స్టోరీ చెప్పమనేసి అవి ఫైల్స్ సెండ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటే అవునా సరే అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సరే మనం మాట్లాడుకుందాము. ఎప్పుడు ఫ్రీయో చెప్పు, నేను మాట్లాడతాను స్టోరీ గురించి. అంటే అయ్యయ్యో! కాఫీ వేస్ట్ అయిపోయిందా? సరే, సరే పద అనేసి సరే 5 పీఎం అంటే వీళ్ళకి తను యూకేలో ఉంటాడు కదా! తిను వేరే ప్లేస్‌లో ఉంటుంది. సో, 5 పీఎం చెయ్యి అంటే తను అంటే 8 అనేసి ఇంక మార్నింగ్ అవుతుంది. 8 అయితే ఇంక లేట్ అయిపోయిందనేసి కాల్ చేస్తుంది. సో, ఏమి ఇంకా లేలేదా అంటే సరే, సరే అనేసి ఇంకా ఇప్పుడు కాల్ చెయ్యి మాట్లాడదాము. అంటే ఏంటి ఫేస్ టు ఫేసా? అంటే ఎలా మాట్లాడాలా ఏమి అంటే, ఇంకా తనొచ్చేసి ఏం చేయాలా ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో గాని చూసాననుకో, తను నాలా చెత్తగా అనుకుంటాడు. చాలా మెస్సీగా ఉన్నా నేను కాబట్టి కొద్దిగా రెడీ అవుతాము. సో, వెళ్ళేసి రెడీ అవుదాం అనేసి ప్లీజ్, ప్లీజ్ ఒక 10 మినిట్స్ టైమ్ ఇవ్వండి అంటే సరే అనేసి తను వెళ్ళేసి బాగా రెడీ అవుతుంది. ఇంక తను కూడా రెడీ అవుతాడు. కూడా రెడీ అవుతాడు. ఇంక తిను బాగా రెడీ అయ్యేసి తిను మాత్రం స్కర్ట్ మార్చదు. అలాగే వచ్చేసి కూర్చుంటుంది. ఇంక తను బాగా రెడీ అయ్యేసి సరే స్టోరీలోకి వెళ్దాము అంటే ఇది చాలా క్యాజువల్‌గా ఉంది ఈ ప్లేసు. ఏమైంది? సరే సరేలే ఈ ప్లేస్ వద్దు వేరే ప్లేస్ పోదాం అనేసి తను వేరే ప్లేస్‌కి వెళ్ళి కూర్చుంటుంది. సరే అనేసి కూర్చున్న తర్వాత సో, ఇప్పుడు మీరు మాట్లాడతామా స్టోరీ ఏంటి అంటే, "నువ్వు స్టోరీ బాగా రాసావు. చదివేటట్టే ఉంది. కాకపోతే" అంటే, "అవునా! సరే థాంక్స్, థాంక్స్" అని తను చెప్తుంది. సరే అనేసి ఇంక తను అలాగే చూస్తుంది. తిను చాలా కోల్డ్‌గా ఉన్నాడు. చాలా మంచిగా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అనేసి ఇంక తను థమ్స్ అప్ తాగుతున్నాడు. "ఏంటి కాఫీ తాగుతున్నావా?" అని అడిగితే, "అవును" అన్నట్టు తను చెప్తుంటాడు. అంటే తను బ్లాక్ కాఫీ తాగుతుందంటే, చాలా మంచిది. సరే, సరే అనేసి తను చెప్తూ ఉంటే తను థమ్స్ అప్ తాగుతూ చికెన్ తింటూ ఉంటాడని తనకి తెలీదు. సో, తను రాసిన స్టోరీలో ఏంటి నువ్వు చెప్పావు కదా! ఇలా చూస్ కాపీ కొట్టారు. నీకేమైనా ఆలోచన ఉందా? సో, తనకి నువ్వు రాసిన స్టోరీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా చూసి చెప్తావా? అంటే, ఓకే. ఓకే. వాడు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? సరే, సరే నేను మెటీరియల్స్ తెచ్చుకోలేదు, డాక్యుమెంట్స్ తెచ్చుకోలేదు. వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చుకుంటాను అంటే, అవునా సరే వెళ్లి డాక్యుమెంట్స్ తెచ్చుకోబో అనేసి అంటుంటే, ఇంక తను కింద స్కర్ట్ మార్చుండదు. తను చూసి ఇంక పరిగెత్తా వెళ్ళి ఇంక స్కర్ట్ మార్చుకొనొస్తుంది. సో, ఏమైంది ఏమంటే తను కాలేజ్‌లో చదివేటప్పుడు తను స్కూల్ అయిపోయిన తర్వాత తనొచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందంటే వీళ్ళేదో చెయ్యాలి అనుకుంటారు. నిచ్చెన తెచ్చుకొనేసి ఫ్రైడ్ చికెన్ కొనాలి అనుకుంటాడు. సో, కానీ అలాంటప్పుడు తనేం చేయాలో అలా ఆలోచించకుండా ఆలోచిస్తుంటే తిను వెళ్ళేసి ఇది ఫ్రైడ్ చికెన్ బ్రేక్ రూల్స్. ఈ చికెన్ అంతా నువ్వు తినొద్దురా! నాకేం ఇంట్రెస్ట్ లేదురా అనేసి వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తూ ఉంటాడు. సో, ఇంక తనకి ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టం ఉండదేమో అనుకునేసి వాళ్ళ ఫ్రెండ్ తనేమనుకుంటాడు సరే, సరే మా నాన్న కోప్పడతారురా అంటే ప్లీజ్, ప్లీజ్ హెల్ప్ చేయరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే, సరే అనేసి తనకు నిచ్చెన కావాలనేసి వాళ్ళ మేడంని అడిగేసి నిచ్చెన తెచ్చి ఆడ పెడుతుంది. సో, ఆ నిచ్చెన స్టోరీని తను చెప్తూ ఉంటుంది. సరే, సరేలే ఇప్పుడు నువ్వు నిచ్చెన తెచ్చిపెట్టావు. ఆ తర్వాత ఆ నిచ్చెన పంపించేసావా అంటే, అంటే ఎందుకలా చేసావంటే ఆ పోయట్రీలో తను సీక్రెట్‌గా లవ్ చేస్తుంది కదా! సో, తనకి అంటే తనకి నిజంగానే తనకి ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టము. సో, అందుకనేసి అక్కడ వెళ్లి తెచ్చుకుంటారనుకున్నా. దాంట్లో ఎంబ్రాసింగ్ ఏముంది అంటే నాకు తెలిసి అక్కడ తనేం చెప్పిందంటే, సో, మేల్ లీడ్‌లో తనకొచ్చేసి చికెన్ అదే ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టమని రాసింది. నేను తనకి ఇష్టం లేదని చెప్పాను. వాడు డూప్లికేట్‌గా రాసాడు. ఒక మేల్ లీడ్‌ని ఇలా చేశారు అంటే అయ్యో! దగ్గుతూ ఉంటాడు. సో, ఎందుకు సార్ అలా దగ్గుతున్నారంటే, ఏం లేదులే గాని అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. సరే, సరే అంటే స్టోరీ డ్రామా అయితే చూడడానికి చాలా ఇంట్రెస్ట్‌గా, ఫన్నీగా ఉంటుంది. ప్లస్ నేను చెప్తే అంత మీకు ఫన్నీ రాకపోవచ్చు. సో, చూస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా నేను డ్రామాని సజెస్ట్ చేస్తాను. సో, ఫీమేల్ బుక్‌లో అంటే తినేమంటుందంటే తిన్ని ఒక మేల్ లీడ్‌ని చాలా డిఫరెంట్‌గా రాసుంటుంది. సో, తను చాలా డిఫరెంటు. ఏమైంది? ఏం సో, ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అన్న
పోస్ట్‌ని ఏమన్నా చూసారా అంటే, లేదు లేదులే సంథింగ్ ఏమన్నా టెన్షన్ ఉందా దాంట్లో అంటే, లేదు లేదు ఇప్పుడు చూడమంటే చూస్తానంటే, లేదు లేదు మీరు క్వెషన్ అడిగారు కాబట్టి చెప్పానంటే, ఇప్పుడు ఆ లేడీని పంపించేసావా లేదా అంటే, ఇంక తను చెప్తుంది మీ మేల్ లీడ్‌లో తను టాప్ స్టూడెంట్ బాగా చదువుతాడు అనంటే, చూసావా నాన్న తను నిన్ను ఇష్టపడలేదురా వేరే నిన్ను అలా ఊహించుకుంది తను. నువ్వేమంటే తనకి ఆపోజిట్ ఇప్పుడు గాని నువ్వు తనకి ఆ టైప్ అని తెలిసిందనుకో, తనసలు నిన్ను చూడు కొంచెం ఆలోచించుకోరా అనేసి వాళ్ళ చెల్లెలొచ్చి చెవులో చెప్తున్నట్టు తను ఇది చేసుకుంటూ ఉంటాడు. ఇమేజిన్ ఇప్పుడు నువ్వు బిజీ కదా! వెళ్ళిపోయే అనేసి అంటూ ఉంటే, సరే అనేది తను వెళ్ళిపోతుంది. ఇంకా సరే, సరే అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆహ్, ఆ తర్వాత తినొచ్చేసి ఏమవుతుందంటే క్లాస్ అందరి ముందర ఒక అబ్బాయి వచ్చేసి తనకి లవ్ లెటర్ ఇస్తే, ప్లీజ్, ప్లీజ్ తను లవ్ లెటర్ వస్తే ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నేను లవ్ చేస్తా అంటే, నేను యాక్సెప్ట్ చేయను. నాకు నువ్వంటే ఇష్టం లేదు అంటే, ఆ! అవును అప్పుడు ఎలా సేమ్ అవుతుంది? నేను అక్కడ ఏం రాసానంటే నా వెర్షన్‌లో తనొచ్చేసి ఫ్రైడ్ చికెన్, సోడా అండ్ ఆల్ ద టైమ్ వచ్చేసి తనెప్పుడు పేపుల్ బాయ్ ఇలా ఫ్రైడ్ చికెను, సోడా అంతా తాగుతూ ఉంటాడు. కానీ నా స్టోరీలో వచ్చేసి తనొక చైల్డిష్ కాదు. తను మంచి యాక్టింగు. నా మెయిల్ లీడ్ చాలా బాగుంటాడు. మోర్ సీన్స్ నేను ప్రూవ్ చేస్తాను. కావాలంటే వెయిట్ చేయి అంటే అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చాలు. ఇంక వెళ్ళిపోదాం. మనం వేరే రోజు కంటిన్యూ చేద్దాం అనేసి తను కోపంగా పెట్టేస్తాడు. తనకేం చేయాలో అర్థం కాదు. ఎందుకు కోపంగా పెట్టేసాడు? ఎందుకు అప్‌సెట్ అయినాడు? హ్యాంగ్ అప్ ఎందుకు చేశాడు? అనేసి అంటూ ఉంటే ఇంకా తను రాసిన దాంట్లో మెయిల్‌ని ఒక మంచిగా చేసుకుంటుంటాడు. ఏమంటే అసైన్‌మెంట్ వచ్చింది. సో, నేను ఆ వర్క్ చేయాలి అని చెప్తే సరే, సరే అని తను సైలెంట్‌గా అయిపోతుంది. సో, నువ్వేంటి తను అలా కట్ చేశాడు అనేసంటే, అయినా చూడు నువ్వు చాలా బాగున్నావు అంటే, కానీ తను వేరు, తన మెంటాలిటీ వేరు అంటే, నువ్వు రైటర్‌గా బాగా రాసావు. సరేలే ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా స్పార్క్ లాగా వచ్చిందా? ఏమన్నా వచ్చిందా చెప్పే అంటే అంత సీన్ లేదులే గానీ, మా కరెంట్ సిట్యుయేషన్ అది కాదు. ఇప్పుడు లవ్ చేసుకునే మూడ్‌లో నేను లేను. ఇప్పుడు లవ్ చేయలేను. అయినా ఇప్పుడు నా టైప్ కాదంటే, నువ్వెలా ట్రై చేయకుండా ఎలా చెప్తావు? ముందు కలిస్తేనే కదా! నేను మా బాయ్ ఫ్రెండ్ అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు గుడ్‌గా ఉన్నాడు తను. సో, అంటుంటే సరే, సరేలే అనేసి ఇంకా అలా మాట్లాడుతుంటే తనెవరో చూస్తున్నట్టు ఉంటుంది. అంత లోపల ఈ అమ్మాయి వస్తుంది. సీసీ తిన పేరు. సీసీ పెట్టుకున్నాం. సో, తనొచ్చి జూనియర్ ఉంటుంది. ఇంక తనకు కావాలని పరిచయం చేసింది. "ఏం చేస్తున్నావు?" అంటే, "నేను రైటర్ చేస్తున్నాను" అంటే, "అవునా రైటర్ ఆన్‌లైన్‌లో రైటరా? ఇప్పుడు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా!" సో, అదంటూ తను మాట్లాడుతూ ఉంటుంది. సో, "నువ్వేం చేస్తున్నావు?" అంటే, "మా నాన్న బిజినెస్ చేసుకుంటున్నాను" అంటే, అంత లోపల కాల్ చేస్తాడు. "నువ్వు అలా మీ కాలేజీ నుంచి ఒక జూనియర్ తన పేరు సీసీ తనే వచ్చేసి ఇలా నీ పోస్ట్‌ని ఇది చేసి అందరికి కామెంట్ చేసింది. తన వల్లే ఇదయింది" అంటుంటే తను కావాలని అప్రోచ్ అయిందనేసి ఇంక తనకి అప్పుడు బ్లైండ్ పని చేస్తుంది. సో, తనే కాపీ చేసి ఇలా అంతా చేసిందనేసి. సో, "నీకు తెలీదా నేనే లిల్లీ" అనేసంటే, "అయ్యో! నాకు తెలీదు సిస్టర్" అంటే, "నువ్వేనా అలా చేసింది?" "అయ్యో! నాకు తెలీదు సిస్టర్. నేను కావాలనే చేయలేదు సిస్టర్. నేను కాదంటే మా డ్యాడీకి తెలిస్తే చాలా ఇదవుతుంది. సో, సో ప్లీజ్ నన్ను క్షమించు సిస్టర్" అంటుంటే, "సరే, సరే నెగెటివ్ ఇంపాక్ట్ వస్తుందంటే" సరే, సరేలే నువ్వు కావాలంటే మా లాయర్‌తో మాట్లాడి చెప్పు. ఇది ఇక్కడితో వదిలేస్తాము అంటే, నాకు మీటింగ్ ఉంది రేపు కాకపోతే ఎల్లుండొస్తాను. మీకు ఓకేనా? అంటే, సరే, సరే నాకు ఓకే అనేసి ఇంక తన ఫోను నంబర్ తీసుకుంటుంది. ఇంకా సరే అనేసి ఫోను నంబర్ తీసుకొని అలా మాట్లాడుతూ ఉంటుంది. తను చూసినప్పుడు మాత్రం తనకి వియర్డ్‌గానే ఉంటుంది. తను కావాలని చేస్తున్నట్టు. సో, ఇంక తను లీకి చెప్తే నాకేం అలా అనిపించట్లేదు అంటే, "ఏమో నాకలా అనిపిస్తుంది. తను కొద్దిగా వియర్డ్‌గా అనిపిస్తుంది" అంటే, "అవునా! సరే, సరేలే మనం రేపు కలుద్దాము" అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయిన తర్వాత ఇంకా ఏమవుతుంది అంటే ఇంకా సాంగ్ అనేసి అంటారు. సో, నాకెందుకో చాలా కోపంగా ఉంది. తను సీనియర్‌తో మాట్లాడింది ఆ సూచనను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తను చాలా రూమర్ చేస్తుంది. నాకేం చేయట్లేదు అర్థం కావట్లేదు. తను వేస్తుందంట, కాపీరైట్ చేస్తుందంట అంటే, సరే, సరే నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను చూసుకుంటాను. ఎలాంటి డ్యామేజ్ రాకుండా నేను చూసుకుంటా. తనకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసనేసి వాళ్ళ అన్న చెప్తాడు. సో, ఏంటి ఇంకా తనేం మాట్లాడలేదు. ఇప్పుడు మిడ్‌నైట్ అవుతుంది అంటే, సరే, సరేలే తన కోసం మనం వెయిట్ చేయబడలేదు. నేను ఉన్నా నీ కోసము. తన గురించి ఆలోచించబడలేదు. మనిద్దరం మాట్లాడుకుందాము. ఏమైంది? నిన్న లాస్ట్ నైట్‌కి ఏమైంది? అంటే,
తనొచ్చేసి ఇంప్రెషన్ వచ్చేసి ఓవర్ యాక్టింగ్ చేసింది. నేను చెప్పాను లిల్లీ అనేసి. తను సడెన్‌గా అయ్యో! నాకు తెలీదు అనేసి తను మాట్లాడింది. కానీ కావాలని తను అలా చేసింది. తన గురించి నాకు తెలుసు. తను ఎలా అంటే ఎక్స్‌పోజ్ అయిపోయిన తర్వాత తన ఫేస్ అయితే రెడ్‌గా అయిపోయింది. అసలు తన గెస్చర్ అయితే అసలు మారిపోయింది. తనకు తెలిసినట్టు షాకే ఆమల. కానీ షాక్ అయినట్టు షో చేసింది అనేసి అంటుంటే అంతలోపల ఏమైంది? ఏమనేసి ఇంక తినొస్తాడు శివ వచ్చేసి. ఏంది ఇది అంటే అదే సీసీ వచ్చి నెక్స్ట్ మూవ్ తనొచ్చి ఎలా చేయాలి అనేసి చూపియాలనుకుంటుందనేసి తను మెసేజ్ చేస్తాడు. ఇంక అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్కూల్ ఐటెమ్‌లో వచ్చేసి తనొచ్చేసి తనేమంటే అంటే ఫ్రైడ్ చికెన్ పోదామా రా అంటే ముందు హోంవర్క్ చెయ్యి లేకపోతే పోము అంటుంటే సరే ముందు వెళ్దాం క్లోజప్ చేస్తారు. నువ్వు కావాలంటే లేటర్ చెయ్యి. నీకేంటి ఆలోచన అంటూ ఉంటే ఇంక తను వినిందనేసి తనకి తెలిసిపోతుంది. మీరెప్పుడు ఇలాగే చేస్తారా? కొంచెంసేపు కూడా నోరు మూసుకొని ఉండరు. ఇలా గట్టిగా మాట్లాడతారు. అంతా ఇది చేస్తారు. అంటే ఏంటి నువ్విలా చేస్తున్నావు? నువ్వు ఫ్రైడ్ చికెన్ తింటావా లేదా? అంటే సరేలే నేను తింటానులే ఫ్రైడ్ చికెన్ పోదాం అనేసి ఇంక తను వెళ్తాడు. తన ముందర మాత్రం షో ఆఫ్ చేస్తాడు ఫ్రెండ్స్.